హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకుల దోశ. ఈ అటుకుల దోశ ఎలా వేసానంటే, ఒక 3 గ్లాసులు బియ్యం నానబెట్టుకొని దాంట్లో కొంచెం ఒక గుప్పెడు మినపగుళ్ళు, 3 గ్లాసులు బియ్యం, గుప్పెడు మినపగుళ్ళు, ఒక 2 స్పూన్లు మెంతులు వేసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. మనం గ్రైండర్ వేసుకునే ముందు ఒక ఒక గ్లాస్ అటుకులు ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇంకా మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను కొలతలు: 3 గ్లాసులు బియ్యం, గుప్పెడు మినపగుళ్ళు, 2 స్పూన్లు మెంతులు, 3 గంటలు నానబెట్టుకోవాలి. మనం గ్రైండర్ వేసుకునే ముందు ఒక అరగంట ముందు అటుకులు నానబెట్టుకోవాలి. బాగా 2 సార్లు కడుక్కొని నానబెట్టి మొత్తం కలిపి గ్రైండ్ చేసేయడమేనండి. చాలా బాగుంటుంది. ఈ దోశలు ఎట్లా వేయాలో చూపిస్తాను. అటుకుల దోశ చూడండి, పెనం గాలింది కదా, కొంచెం ఆయిల్ వేసాను. ఫస్ట్ దోశ కదా. ఇంతేనండి, ఎక్కువ ఎనపక్కర్లేదు. ఈ అటుకుల దోశకి పల్చగా ఎనుపుకోము, ఊరికే ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ లైట్గా ఆయిల్ వేస్తున్నాను. దీనికి మూత పెట్టేసుకుందాము. ఒకవైపు కాలేక చూపిస్తా ఫ్రెండ్. చూద్దామండి, ఇంకోవైపు తిప్పుకుందాము దోశ. ఇదిగోండి, చాలా బాగుంటుంది టేస్ట్, మెత్తగా ఉంటుంది దోశ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాలింది అటు పక్క కూడా. ఈ అటుకుల దోశ చిన్నవే వేసుకోవాలండి, బాగా మెత్తగా ఉంటాయి. నేను కొబ్బరి చట్నీ, ఉల్లిపాయ కారం చేశానండి. ఈ రెండిటి కాంబినేషన్తో చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నా అటుకుల దోశ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.